నా పేరు లక్ష్మీప్రసాద్. ఏ ఊరండి? అది మామూలపల్లి. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఈ కళ్ళజోళ్ళు ఇస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్నారని వాళ్ళకి సహాయపడదామని వచ్చాం. ఆయన అంతగా చేస్తున్నాడు కదా. ఈ ఆయన ఇచ్చినయే. ఎలా ఉంది ఇప్పుడు కళ్ళజోడు ఇచ్చి? బాగుంది. ఆ రోజు చెక్ చేయించుకున్నప్పుడు ఏమన్నా అమౌంట్ తీసుకున్నారు మీ దగ్గర? అమౌంట్ లేదు, ఏం లేదు. ఆయన ఛార్జీలకి హాస్పిటల్, విజయవాడ హాస్పిటల్ పోవాలన్నా కానీ ఆయనే సొంత వెహికల్స్ పెట్టి హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించుకొస్తున్నారు. గుండె ఆలకాయ ఆడికి. ఎలాంటి సేవా కార్యక్రమాలు ఈ ఊర్లో ఎప్పుడన్నా పెట్టారా? ఇంత మటుకు లేదండి. నియోజకవర్గంలో ఇప్పుడు ఈయన వచ్చినాకే ఇలాంటివి పెడుతున్నారు. నియోజకవర్గం మొత్తం పెడుతున్నారు. ఎవరు ఈయన మురళీకృష్ణ గారే కాకాని మండలం కానీ చేపురుల మండలం కానీ ఇక్కడ కానీ అన్ని ఊళ్ళకే చేస్తున్నాడు ఆయన. ఒక ఊరు అనేది ఏం లేదు, ఒక కులం అనేది లేదు. కుల మతాలకు అతీతంగా అన్ని ఊళ్ళకి, అన్ని కులాలకి నియోజకవర్గం మొత్తం తిరిగి చేస్తున్నాడు. నియోజకవర్గమే కాదు, అదర్ నియోజకవర్గాల్లో కూడా బాపట్ల ఎదులుపల్లి కాడ, అక్కడ గుంటూరు పోలీస్ గ్రౌండ్ అట్టడి కూడా పెడుతున్నారు. అంబటి మురళీకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే అవకాశం ఉందంట? కంపల్సరీగా గెలుస్తాడండి. ఇప్పుడు 46దో ఏమో ఇది, నాకు బాగా ఐడియా లేదండి. 46, 47 సేవా కార్యక్రమం, 86 అనుకుంటా. మొత్తం 86 సేవా కార్యక్రమం అనుకుంటా. నాకు అంత ఐడియా బాగా లేదు. అది కంపల్సరీగా ఆయనకి టికెట్ అనేది ఇస్తే కంపల్సరీగా గెలుస్తారు. నియోజకవర్గంలో ఏం సేవా కార్యక్రమాలు చేసి మామూలపల్లి సొంత గ్రామంలో 1 కోటి రూపాయల దాకా పెద్దేటమ్మ తల్లి అని ఉంది, అక్కడ చేశారు. కులాలకు అతీతంగా ఎవరు ఏది అడిగినా రోడ్లు కానీ, చర్చీలు కానీ, గుళ్ళు కానీ, కమిటీ హాళ్ళు అని ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆయన. ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆయన. ఎందుకని గెలుస్తా అనుకుంటున్నారు మరి మీరు? ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరైనా గెలుస్తారు కదండి, ఎవరైనా చూస్తారు కదా. ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఈయన ఏది లేనప్పుడే ఇలాంటి కార్యక్రమాలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తుంటే మరి ఏదో ఒకటి పదవి అనేది ఉంటే ఇంకా కాస్త చేద్దామని ఆశ కలిగింది కదా ఆయనకు కూడా. అట్లా అలాంటి ఆయనకి పదవి ఇస్తే బాగుండిద్దని, టికెట్ ఇస్తే బాగుండిద్దని మేము అనుకుంటున్నాం. ఆయనకి టికెట్ కనుక ఇస్తే ఇంకా అభివృద్ధి పనులు అనేది ఇంకా బాగా, నియోజకవర్గం మొత్తం బాగా జరిగింది. కుల మతాలకు అతీతంగా ఆయన చేస్తారు. ప్రజలు ఏదన్నా సమస్య ఉంటే, సమస్య ఏదన్నా ఉండా ఆయన కాడికి వచ్చిందాన్ని ఆయన సద్వినియోగం చేస్తున్నారు. ఎవరికి ఏదన్నా ఇప్పుడు ఈ స్టంట్లు వేసే వాళ్ళకి ఉండే అన్ని ఊళ్ళల్లో క్యాంపులు పెట్టిన కాడల్లా స్టంట్లు వేసేవన్నీ ఆయన సొంత ఖర్చులతో తీసుకెళ్ళి చేపించుకొస్తున్నారు. సొంతగా వెహికల్స్ పెట్టి వాళ్ళకి మళ్ళీ భోజనం ఖర్చులు కూడా ఇచ్చి, భోజనం కూడా పెట్టించి మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చేదానికి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. మురళీకృష్ణ గారు, అంబటి మురళీకృష్ణ గారు. అది